బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజువలైజ్ చేసింది ఏంటంటే మా పాప కోసం సన్ రూఫ్ కావాలని చెప్పేసి విజువలైజ్ చేశాను. నిజంగా ఈ బైక్ కూడా వెళ్ళిపోయాం, మా దగ్గర అసలు షోరూమ్కి వెళ్ళిపోయాం, వాడితో మాట్లాడేసాం, బైక్ తీసుకున్నాం, వచ్చేసాం. ఎందుకంటే విజువలైజేషన్ అంతా వెస్పా బండి కొనాలి, సేమ్ ఇదే కలర్ కొనాలి, షోరూమ్కి వెళ్ళేసాం, చూసుకున్నాం, వచ్చేసాం, కొనుక్కున్నాం. హలో రామ్ గారు. హాయ్ నారాజు. విజువలైజేషన్లో ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. సో నాది కూడా నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను. నాకు బెంజ్ కార్ వస్తుందని చెప్పేసి నేను ముందే విజువలైజ్ చేశాను. నేను అందులో ఇలా ట్రావెల్ అవుతాను, మనం ఫొటోస్ దిగుతామని చెప్పేసి కూడా అన్నాను. ఆ వీడియో వైరల్ అయిన సందర్భాలు కూడా మనం చూసాము. ఎందుకంటే అది నాకు ఏ విధంగా వచ్చిందనంటే ఒక గ్రాండ్ అనౌన్స్మెంట్ నుంచి వచ్చినటువంటి కార్ అది. అంటే రావడం కూడా చాలా గ్రాండ్గా వచ్చింది, చాలా గ్రాండ్గా వచ్చింది. సో థ్యాంక్స్ టు యూనివర్స్ అండ్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ, స్పెషల్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ సుమన్ టీవీ ఫ్యామిలీ. నాకులాగే విజువలైజేషన్లో ఒక కార్ నాకు ఇలా వచ్చింది అని చెప్పినటువంటి సందర్భాలు కానీ, లేదా డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చి కలిసినటువంటి మనుషులు కానీ ఎవరైనా ఉన్నారా? అంటే అచీవ్ చేసినటువంటి వాళ్ళు ఆ విధంగా. నారాజు, మనం ఒకసారి ఒక ఎపిసోడ్ చేసాం, పబ్లిక్ స్పీకింగ్లో భయం పోగొట్టాలంటే విజువలైజేషన్ ఎట్లా పనిచేస్తుందని. అవును, అట్లాంటిదే అద్భుతంగా ఎవరైనా సరే కారును కానీ, జాబ్ని కానీ, ఇల్లు కానీ, డబ్బు కానీ ఏదైనా సరే విజువలైజేషన్ చేయాలంటే ప్రాసెస్ని ఫాలో అయిన ఒక వ్యక్తి మన ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ప్రతి ఎపిసోడ్లో చెప్పినట్టు ఫాలో అయ్యి తన అనుభవాన్ని ఎంత డీటెయిల్డ్గా చెప్పాడంటే నాకంటే అద్భుతంగా తన అనుభవాన్ని చెప్పి ఒక కారుని 3 నెలల్లో తనకు తెలియకుండా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నేను కోరుకున్న కారే నేను పొందగలిగానని. ఆశ్చర్యంగా ఉంటుంది ఎవరికైనా వినటానికి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ నేను అనుకున్నది 3 నెలల్లో కారు వచ్చింది అంటే విచిత్రంగా ఉంటుంది. ఇది అతని మాటల్లోనే వింటే ఎంత స్పష్టంగా ఉంటుందో. ఎస్, అసలు ఆ కారు తీసుకుని మన ఆఫీస్కి వచ్చాడు నా. అవునా? నేను లేను ఆ రోజు. లేదు, అది సాయంత్రం వచ్చాడు. నేను ఒక వర్క్షాప్ పూర్తి చేసి వెళ్తుంటే కరెక్ట్గా బయటికి వెళ్తుండగా వచ్చాడు. అవునా? అతనితో పాటు కొంచెం ట్రావెల్ చేసాము, అతన్ని ఇంటర్వ్యూ చేసాము. అప్పుడే వెంటనే కెమెరాస్ ఉంటే రమ్మని చెప్పి అసలు అతని అనుభవాన్ని క్యాప్చర్ చేద్దామని, ఎలా చేసామని. అసలు అతను చెప్పిన పద్ధతి, అతను చేసిన పద్ధతి నారాజు వింటే చాలామందికి ఈ ఎపిసోడ్ సూపర్ డైరెక్షన్. ఎందుకంటే అంత ప్రాక్టికల్గా ఉంటుంది. అతను ఎట్లా సాధించాడు, కారులోని ఫీచర్స్ని కూడా ఎట్లా విజువలైజ్ చేశాడని ఎంత స్పష్టంగా చెప్పాడు. సో ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. లెట్స్ సీ దట్. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజువలైజ్ చేసింది ఏంటంటే మా పాప కోసం సన్ రూఫ్ కావాలని చెప్పేసి విజువలైజ్ చేశాను సార్. సన్ రూఫ్ కూడా ఏంటంటే పానమిక్ సన్ రూఫ్ అనమాట. ఇది ఓపెన్ చెప్పి ఇది మొత్తం ఓన్లీ క్లాత్ ఒకటే ఓపెన్ పానమిక్ సన్ రూఫ్ అంటే మీన్స్ ఏంటంటే సార్ ఇక నెట్ ఉంటుంది అనమాట. మనం నైట్ టైం వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక టేస్ట్ ఉండేది సార్ ప్రతి మనిషి. నా టేస్ట్ ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు స్ట్రీట్ లైట్స్ పైనుంచి దీని ఫోకస్ దీని మీద పడుతున్నప్పుడు, చుక్కలు పడుతున్నప్పుడు ఆ చుక్కలు మళ్ళీ పడి రిఫ్లెక్ట్ అయింది కదా, ఆ టేస్ట్ని అనుభూతి చేయాలని చెప్పేసి ఈ కారు తీసుకున్నాం అనమాట. అంత డీటెయిల్డ్గా విజువలైజ్ చేయడం అంటే అది అసలు గ్యారంటీగా కోరిక తీరే వాళ్ళే అంత స్పష్టంగా అంత లోతుగా విజువలైజ్ చేస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా మేము ఈ టేస్ట్ని అనుభూతి చేయడానికి మేము సమ్మర్లో కారు తీసుకున్నాం కదా. కారు తీసుకుని ఎమ్మటనే మేము గోవా ట్రిప్ వెళ్ళాం. గోవా ట్రిప్ వెళ్తే రిటర్న్ లో వచ్చేటప్పుడు మొత్తం వర్షం, మళ్ళీ విత్ ఘాట్ రోడ్, విత్ బ్యూటిఫుల్ ఫారెస్ట్. సో ఏ దృశ్యాలు ఎంజాయ్ చేయాలని అనుకున్నావు అవన్నీ అసలు రియల్లీ ఇది ఒకటి మెయిన్ సార్. దిస్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మనం చాలా సిస్టమ్స్ని ఆపరేట్ చేయవచ్చు అనమాట. అంటే కొంచెం క్లోజ్ ది సన్ రూఫ్ అంటే దీని పేరు యాస్టర్ సార్. హలో యాస్టర్, క్లోజ్ ది సన్ రూఫ్. ఇప్పుడు మనం క్లోజ్ ది సన్ రూఫ్ అన్నాక సన్ రూఫ్ క్లోజ్ అయిపోయింది సార్ ఆటోమేటిక్గా. మనం వితౌట్ ఎనీ ప్రెస్ ది బటన్ సన్ రూఫ్ క్లోజ్ అన్నమాట. తర్వాత వచ్చే తలకి
కొన్ని రైస్ ది విండో సరే, దీంట్లో ఆపరేషన్స్ ఫంక్షన్స్ అన్ని మనం ఇన్స్ట్రక్షన్స్ తోనే చేయొచ్చు. చేయొచ్చు సార్. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్ఫోడైనమిక్ సిస్టమ్ ఒకటి చేశాను. ఇన్ఫోడైనమిక్ సిస్టమ్ కూడా విత్ ఇన్బుల్ట్ వితౌట్ ఫోన్ కనెక్టింగ్ గూగుల్ మ్యాప్స్ మన లొకేషన్ అయితే మనం అది యూట్యూబ్ కూడా ఇందులోనే చూస్తుంటాం. యూట్యూబ్ చూడకూడదు, విజువల్ రాదుగా. రాదు సార్. అంటే వీడియో అనేది రాదనమాట. మనకి ఎనీ సాంగ్ వితౌట్ పెన్ డ్రైవ్, ఏ పెన్ డ్రైవ్ పెట్టమని జియో సావన్ యాప్ నా దాంట్లో ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. ఎనీ సాంగ్ జియో సావన్ యాప్లోకి వచ్చి నా దాంట్లో ఆటోమేటిక్ వచ్చేసింది. నేను పర్చేజ్ చేసే పని లేదు, ఏమీ లేదు. అండ్ ఇంకా ఆటోమేటిక్ వేసి పుష్ బటన్ ఇవన్నీ రెగ్యులర్ కార్స్లో ఉండేవే. బట్ విజువలైజ్ చేసిన దాంతోపాటు మెయిన్గా మేము విజువలైజ్ చేసుకున్న బట్టి సన్ రూఫ్ అన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వెరీ నైస్. అంటే ఇంటర్నెట్ ఇన్సైడ్. జనరల్గా చాలా మంది ఊరికే కార్ అని కోరుకుంటారు కదా. కార్లో ఉన్న ఇంత ఫీచర్స్ ఎంత డీటెయిల్గా, నేను అదే చెప్తుంటాను చాలా మందికి, మీరు ఎంత డీటెయిల్డ్గా ఎంత స్పష్టంగా ఎన్ని డీటెయిల్స్ని మీరు విజువలైజ్ చేసుకుంటారో, ఎన్ని వివరాలు ప్లస్ ఆ వివరాల నుంచి వచ్చే అనుభవాల్ని మీరు విజువలైజ్ చేసుకుంటారో, అది నిజంగా మీ లైఫ్లో మీరు సాధించేంత వాస్తవంగా మీరు అనుభవంలోకి వస్తుంది. అది యూ హ్యావ్ డన్ ఇట్, యూ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్, సాధించాము మొత్తం. నెక్స్ట్ నా గోల్ ఏంటంటే సార్, రేంజ్ రోవర్లో తిరగాలని నా గోల్ సార్. యాక్చువల్గా అది విజిటింగ్ కార్డ్ వెళ్ళాం, షోరూమ్కి వెళ్ళి దాన్ని టచ్ చేసి మరి చెప్పాం, బాబు దిస్ ఈజ్ ఎంక్వైరీ, మేము ఎంక్వైరీ చేస్తున్నాం కానీ నా గోల్ అంత కొంటాను, కానీ నేను ఇప్పుడు కార్ చూడాలని చెప్పి రీల్గా చెప్పు. అంటే ఒక ఎంక్వైరీ వెళ్తే వాళ్ళు వెయిటింగ్ ఫర్ చూస్తారు, వాళ్ళని డిసప్పాయింట్. ఎప్పుడు కొనాలనుకుంటున్నారు, నేను 1 year బడ్జెట్ ఎంత, ఇవన్నీ అడుగుతారు. నేను చెప్పాను నా బడ్జెట్ అయితే ఎంత, బడ్జెట్ ఇస్ నథింగ్. నేనైతే రేంజ్ రోవర్ కార్ అనేది నా డ్రీమ్ కార్ కొనుక్కోవాలి. బట్ నా కార్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆ కార్ టచ్ చేసి ఆ కార్ లోన్ ఎక్కితే ఏ స్మెల్ వస్తుంది, ఎన్ని ఆల్ 5 సెన్సెస్ ని నేను రేంజ్ రోవర్ కి చూసాను, ఎంజాయ్ చేసాం విత్ మై మిస్సెస్. మా మిస్సెస్ తో వెళ్ళి కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసి అసలు ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి, ఎంత టైం బట్టి డెలివరీ చేయడానికి, అసలు ఏంటి దీని ఎక్విప్మెంట్ ఏంటి, దీంట్లో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూర్చొని ప్రతి సీట్లో కూర్చొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేసాం అనమాట. కంఫర్ట్ని మొత్తం A to Z చూసారు కదండి. ప్రాక్టికల్గా మనం ఇంతకుముందు కూడా చాలా చేసాం. పబ్లిక్ స్పీకింగ్లో ప్రాక్టికల్గా ఎలా మనం ధైర్యాన్ని తెచ్చుకోవాలి, పబ్లిక్గా ఎలా మాట్లాడి విజువలైజ్ చేసుకున్న అనుభవాన్నే మళ్ళీ మనం అనుభవంలోకి ఎట్లా తీసుకురావాలని, ఇవాళ మన ముందు ప్రాక్టికల్గా ఒక కారు కొనాలన్నది ఊరికే కారు కోసం విజువలైజేషన్ కాకుండా, కారులో ఎమోషనల్గా ఆల్ సెన్సెస్ని యాక్టివేట్ చేసి ఏ ఏ ఫీచర్లను తను అనుభవించాలి అని కోరుకొని గట్టిగా కోరుకున్నాడో. పైగా మీరు ఇందాక చెప్పిన మాటలు వినే ఉంటారు. అతను ఏం చెప్తున్నా అంటే, నేను అసలు ఏ లాజిక్ ఆలోచించకుండా నమ్మకాన్ని మాత్రం బలంగా పెట్టుబడిగా పెట్టి విజువలైజ్ చేశాను అని. ఆ అనుభవం మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఎంత వివరాలు మనకు తెలిస్తే, ఏ విషయం ఏ కోరిక ఉన్నా సరే దాన్ని మన జీవితంలో సాధించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా కారులో ఎంత కంఫర్ట్ ఉందంటే, చాలామందికి ఏ కారు ఏది అభిప్రాయాలు పక్కన ఉంచితే, మనం కోరుకున్న కారు మనం దక్కిందో ఆ దక్కినప్పుడు ఉన్న కంఫర్ట్ లెవెలే డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లాంటి లెవెల్ని నువ్వు నిజంగా అనుభవిస్తున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రేపు రేంజ్ రోవర్లో మళ్ళీ మనం ఒక ఎపిసోడ్ చేసి తప్పకుండా రోజు రావాలని కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బడ్జెట్లో అసలు మీరు నమ్మినా నమ్మకపోయినా సార్, నా దగ్గర బుకింగ్ కడతానికి కూడా అసలుకి ఆ మనీ ఎలా వచ్చినా మాకైతే ఈ రోజు కూడా స్టిల్ హాస్ ఆఫ్ డౌటే. మా బుకింగ్ కట్టింది కూడా మా తమ్ముడే. నేను చదువుతాను అంటే తర్వాత ఇచ్చాము అడ్జస్ట్ అయిన తర్వాత సంగతి. ఆ బుకింగ్ డౌన్, కానీ కారు నీ దగ్గరికి వచ్చింది, నీ చేతిలోకి వచ్చింది, ఎలా వచ్చింది అన్నది అది సెకండరీ. అది సెకండరీ సార్. అది స్టిల్ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు కూడా ఈఎంఐ దాని అంతా అదే వెళ్ళిపోతుంది. నేను ఈఎంఐ ₹1 కూడా సెకండ్ చేయట్లేదు. అంటే అది మా తర్వాత అడ్జస్ట్ చేయటం అది అంతా సెకండరీ సార్. కానీ ఆ ఈఎంఐ ఎలా అన్న ప్రశ్న మెదడులో లేకుండా కార్ అయితే కావాలన్న కోరిక బలంగా ఉంది. దాంట్లోనే మీరు నమ్ముతారో నమ్మరా సార్, నేను ఆ విజువలైజేషన్ ద్వారా మా ఓనర్స్కి లేని కాన్ఫిడెన్స్తో కూడా నేను నా వర్క్ స్టైల్లో నేను అదే కాన్ఫిడెన్స్తో పనిచేస్తాను, అచీవ్ అవుతాను కూడా. వెరీ గుడ్, వండర్ఫుల్. నేను తాడిపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పాను కదా మీకు, ఏదైతే మా వాళ్ళకి నమ్మకం లేదు అయిద్దని, నేను 2 floors కంప్లీట్ చేసి నేను వాళ్ళకి చూపించాను, మేము చేస్తాము, మేము పని చేయదలుచు. అది ఆ పని చేయడానికి కూడా విజువలైజేషన్ అసలు నేను సార్ ఏ పనైనా విజువలైజేషన్ సార్. నాకు ఇప్పుడు మీరు నేను
అంటే ఈ రోజు క్లాస్లో నాకు కొంచెం చాలా నేర్చుకోవాలి నేను, ఇంకా అంటే కొన్ని తప్పులు చేస్తున్నా. మేబీ అడ్వాన్స్ సెషన్లో ఉమ్. కొన్ని నేర్చుకోవచ్చు. నిజంగా ఈ బైక్ కూడా వెళ్ళిపోయాం మా దగ్గర, అసలు షోరూమ్కి వెళ్ళిపోయాం, వాడితో మాట్లాడేసాం, బైక్ తీసుకున్నాం, వచ్చేసాం. ఎందుకంటే విజువలైజేషన్ అంతా వెస్పా బండి కొనాలి, సేమ్ ఇదే కలర్ కొనాలి, షోరూమ్కి వెళ్ళేసాం, చూసుకున్నాం, వచ్చేసాం, కొనుక్కున్నాం. సో కృష్ణారెడ్డి, నువ్వు సాధించిన ఈ కారులో నీతో పాటు ప్రయాణం చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి ఎంతమంది కార్లలో కూర్చున్నానో ప్రతి కారులో నాకు ఇదే ఆనందం కలుగుతుంది. నీ ఎమోషన్ని నేను బాగా అర్థం చేసుకుని, ఆ రోజు ఏ ఎమోషన్ని విజువలైజ్ చేసుకుని ఉంటావో నేను అదే ఎమోషన్ ఈరోజు ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, నేను చేయించిన విజువలైజేషన్. ఇప్పుడు నీకు ఎలా ఉంది నిజంగా నువ్వు ఈ కార్ డ్రైవ్ చేస్తూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా కార్లో మిమ్మల్ని ఎక్కించుకొని మీ పక్కన కూర్చొని అంటే మీతో డిస్కస్ చేసుకుంటూ డ్రైవ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మన నాగరాజు గారు, సుమన్ టీవీ నాగరాజు గారు కారు తీసుకొని ఆ రోజు చెప్పారు, జస్ట్ విజువలైజేషన్తో నేను సాధించానని చెప్పేసి. నాగరాజు గారు సాధించినప్పుడు మనకి అది ఎందుకు అవ్వదు అనే జస్ట్ అవునవును, అట్లాంటిది. ఇప్పుడు నాగరాజు చాలా మందిని ఇన్స్పైర్ చేశాడు. అట్లా నేను ఇన్స్పైర్ అయ్యి నేను సేమ్ అదే విషయంలో నేను ఆ క్లాస్ జాయిన్ అవటం, ఆ క్లాస్లో మీరు ఎగ్జాక్ట్గా ఒక కార్ అనుకోండి అంటాం, ఆ కార్ మనకు మైండ్లో ఎప్పటి నుంచో ఒక మైండ్లో ఉంటాం, ఆ టేస్ట్ అనేది మైండ్లో ఉండటం వలన సేమ్ మీరు చెప్తున్న 10 సారి మీరు కార్ దగ్గరికి వెళ్ళారు, ఆ డోర్ బటన్ ని టచ్ చేసేటప్పుడు డోర్ వచ్చింది, డోర్ ఓపెన్ చేసినప్పుడు ఒక సౌండ్ వచ్చింది, ఆ కార్ లో కూర్చున్నప్పుడు ఒక సౌండ్ వచ్చింది, పూర్తి డీటెయిల్ ఆ సీట్ లోకి ఎక్కిన కార్ లోకి ఎక్కిన ఒక స్మెల్ అనేది వచ్చింది, తర్వాత ఆ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. అట్లా ప్రతి పాయింట్ గురించి మీరు నేను యాజ్ టీజ్ గా అవే ఇమాజిన్ చేసుకుని, దాంతో పాటు మీరు చెప్పని ఏంటంటే ఇంకా నా కార్లో ఇంకా మీరు చెప్పని కావాలి, నేనేం విజువలైజ్ చేసుకో, ఏం కావాలి నాకు, వాట్ ఐ నీడ్, నాకేం కావాలి, నేను మా మిస్సెస్ మా పాప మా ముగ్గురికి ఏం కావాలి, మా పాపకి ఎంజాయ్ చేయడానికి సన్ రూఫ్ కావాలి. మీ పాప మీ స్ట్రాంగ్ ఎమోషన్ కి కారణం మీ పాప. మా పాపకి కావాలి. అట్ ది సేమ్ ఏంటి ఆ సన్ రూఫ్ ఫీచర్ చూపిస్తావా? మేము కూడా చూడాలి. ఇది యాక్చువల్ గా సార్ మామూలుగా దీనికి బటన్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది. అట్ ది సేమ్ టైమ్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్. దీని నేమ్ వచ్చేసరికి యాస్టర్ అన్నమాట. హలో యాస్టర్, ప్లీజ్ ఓపెన్ ది సన్ రూఫ్. ఇప్పుడు మీరు చూస్తే వితౌట్ ఎనీ ప్రెస్ ది బటన్, వెరీ గుడ్, నేను నా సన్ రూఫ్ ని ఓపెన్ చేయగలిగాను. సో ఒక సర్వెంట్ తో మాట్లాడినట్టే. అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఒక ఎట్లా అంటే సార్, మనం ఒక్కరిమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంచెం దీంతో మాట్లాడుకుంటా, బ్యూటిఫుల్ స్కై, సే జోక్ ప్లీజ్, లైక్ తర్వాత సే ఇంటర్నేషనల్ న్యూస్ అండ్ సమ్ మనతో పాటు ఒక మనిషిలాగా అది దానితో మనం వాడుకొని మాట్లాడుకోవచ్చు సార్. చాలా యూస్ఫుల్ అయింది అనమాట ఈ ఫ్యూచర్ వచ్చేదానికి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నా కార్లో ఎవరైనా నన్ను రైట్ సైడ్ నుంచి క్రాస్ చేస్తున్నారు అనుకోండి, నా మిర్రర్ లో బ్లింకింగ్ అయితే అనమాట, మనల్ని యాక్టివేట్ చేయడానికి నైట్ టైం ఇది చాలా యూస్ఫుల్ అయితే అనమాట ఈ ఫ్యూచర్. ఈ అడ్వాన్స్ ఫీచర్లన్నీ నువ్వు ముందే అనుకున్నావు కృష్ణారెడ్డి? ఎస్ సార్, నేను విజువలైజ్ చేశాను సార్. నాకు కంపల్సరీగా ఇలా ఉండాలి, రేర్ సీట్ ఇలా ఉండాలి, పడుకోవడానికి. ఇప్పుడు చాలా మంది మన దగ్గర ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు చాలా మంది కారు కొనాలనే కళ ఎప్పుడు ఆ కోరిక లేదా ఇమాజినేషన్ లో ఉంటారు. మరి విజువలైజేషన్ చేయాలంటే, కారు నిజంగా వాళ్ళ జీవితంలోకి రావాలంటే, వాళ్ళు అనుకున్నది కొనాలంటే ఏం చెయ్యాలని మన ప్రేక్షకులకు నువ్వు సలహా ఇస్తావు నీ అనుభవంతో కృష్ణారెడ్డి? నా అనుభవంతో నేను ఇచ్చేది ఏంటంటే సార్, బ్లైండ్ గా ఎవరైనా సరే నేను చెప్తున్నా, వాళ్ళకి ఏదైతే కారే కాదు సార్, ఆ కార్ ప్లేస్ వాళ్ళకి ఏది కావాలో అది రీప్లేస్ చేసుకోండి దాని ప్లేస్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మీరు ఏదైతే సెన్సెస్ మాకు డిస్కస్ చేస్తారో అవి వాళ్ళు టేస్ట్ చేయాలి సార్. 5 సెన్సెస్ మీరు ఏదైతే చెప్తారో, అది కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏది ప్రాజెక్ట్ కావచ్చు, ఒక ప్రాజెక్ట్ నాకే రావాలనుకోవచ్చు, ఏదైతే థింక్ చేస్తారో అది వాళ్ళు ఫస్ట్ అనుభూతిని, వాళ్ళు నిజంగా పొందిన అనుభూతిని వాళ్ళు విజువలైజేషన్ లో ఫిక్స్ చేయాలి సార్. అక్కడ మీరు ఇంకొక చిన్న రిమైండర్ ఏంటంటే సార్, మనకి మాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తుంటే చాలా మంది మేము గవర్నమెంట్ వర్కులు చేస్తున్నాం, మాకు బిల్లులు రావట్లేదు అనేది ఒక టాపిక్ సార్. రియల్లీ ఐఎమ్ సేయింగ్ సార్, ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ వర్రీ అయ్యేది, వాళ్ళు సాధించాలని అనుకునేది గవర్నమెంట్ జాబ్స్ కొంతమంది, లేదా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేసి ఆ బిల్స్ క్లియర్ అయ్యి వాళ్ళ అప్పులు తీరాలి.
మీరు నమ్ముతారో నమ్మరు సార్, లక్కీలీ నేను మీ వీడియోస్ చూడటం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎవ్రీ 40 days 30 daysకి నేను ఎంత బిల్లు పెడితే అంత బిల్లు పడింది సార్. మీరు నమ్ముతారా? లిటరల్లీ విత్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ సహా నేను చూపిస్తాను. విత్ టోకెన్ నెంబర్, CFMS టోకెన్ నెంబర్తో సహా నేను ఛాలెంజ్ చేసి చూపిస్తాను. వండర్ఫుల్, గ్రేట్. నేను ఎక్సెల్ ఎవిడెన్స్ బేస్డ్ అచీవ్మెంట్ అనమాట. ప్రతిదీ విజువలైజ్ చేసి నేను బిల్లు పెడుతున్నా కానీ, డిపార్ట్మెంట్కి నేను బిల్లు పెడుతున్నా కానీ నేను ఎలా అనుకుంటానంటే ఈ బిల్లు ఈ టైం లోపల అయిపోయింది, ఈ టైంకి అయిపోగానే బిల్లు పడిపోయింది, బిల్లు పడిపోగానే ఆ డబ్బులు నేను చూస్తాను, ఈ డబ్బులు రాగానే ఈ పని చేయాలి, ఈ పని చేయగానే మళ్ళీ ఈ బిల్లు ఈ టైంకి ఈ బిల్లు ఒక ప్లాన్డ్ స్ట్రక్చర్ లాగా వెరీ నైస్. నేను ఆల్మోస్ట్ సార్ ఒక బిల్లు పెట్టాలి అంటే ఒక 11 మంది ఆఫీసర్స్ని బిల్లు దాటి టోకెన్ నెంబర్ CFMSకి వెళ్ళాలి సార్. నేను ఎవరితో అయినా నేను అనుకుంటా నేను వెళ్తున్నానంటే ఈ పని నాకు అయిపోతుంది అని నేను ఇమాజిన్ చేసుకుంటా, ఈ టైంకి అయిపోయింది. ఒక్కసారి నీకు ఆ ఫార్మెట్ ఎప్పుడు తెలిసిందో ఆ ఫార్మెట్ నువ్వు ప్రతి చోట అప్లై చేస్తున్నావు. నాకు ఏది కావాలంటే సార్, ఈవెన్ నేను నా ఫ్యామిలీలో కూడా అంతే, నాకు ఏమి కావాలంటే అది. నా లక్కీలీ నాకు గుడ్ ఏంటంటే, నాకు అదృష్టం ఏంటంటే సార్, నా లైఫ్ పార్ట్నర్ నాకు మంచి నాకు ఒక అదృష్టం సార్, సహకరించే నేను ఏదంటే అది సహకరించే అదృష్టం సార్. వాళ్ళు సహకరిస్తే మనకి ఏదైనా అచీవ్ చేస్తాం సార్, దానితో నా బలమైన నమ్మకం. ఇట్లా ప్రతి దాంట్లో నాకు సపోర్ట్, ఫుల్ ప్లెడ్జర్ సపోర్ట్. నేను ఏది అడిగినా అంటే నో అంటే ఇక్కడ నేను చేసిన ఆర్డర్ చేయాలని కాదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్. కరెక్ట్. ఎవరైనా సరే లైఫ్లో పార్ట్నర్ యొక్క సపోర్ట్ ఉంటే నువ్వు సాధించాలనుకున్నది ఈజీగా సాధించగలన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక వాళ్ళ సహకారంతో మీరు ఇంక ఏదైనా ముందుకు వెళ్తూ ఉండే కొద్దీ మన నమ్మకం పెరుగుతుంది, మన ప్రాసెస్ మీద నమ్మకం పెరుగుతుంది. అంటే ఇక్కడ ఎలా ఉండేది అంటే సార్, ఈ విజువలైజేషన్లో నేను గమనించింది ఏంటంటే, 1 2 3 అచీవ్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే, అరే పోయేది ఏముంది, మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టట్లా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, ఏదన్నా పని చేసి మనం ఏమన్నా డబ్బులు పోగొట్టట్లా. రోజు కానీ ఈ శ్రమ కూడా చేయకపోతే 20 minutes బిఫోర్ ది సన్లైట్ కన్నా ముందు 20 minutes లేసి జస్ట్ విజువలైజేషన్, మనకి ఏం కావాలి అది. లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ ఇట్లా ప్లాన్ చేసుకొని 1 year, డైలీ, మంత్లీ, వీక్ అలా ప్లాన్ చేసుకొని మేము దాని తగ్గట్టుగా, దాని అవసరానికి తగ్గట్టుగా పీస్ఫుల్గా కూర్చుంటే నాకు ఏ పనైనా 1 గంటలో అయిపోద్ది సార్. వండర్ఫుల్ కృష్ణారెడ్డి, నాకంటే అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసావు. అనుభవపూర్వకంగా అనుకున్నది సంపాదించి ఒక ప్రూఫ్గా నిలబడ్డావు. అట్లాగే ప్రతిదీ నీ జీవితంలో సాధించడానికి ఈ విజువలైజేషన్ అనే ఫార్మెట్ని ఉపయోగించి దీనివల్ల ప్రయోజనం ఒక్కసారి టేస్ట్ చూసిన తర్వాత ఇక ప్రతి పనిలో విజువలైజేషన్ అవసరం ఎంత ఉందో అది నీకు తెలిసిన తర్వాత ఒక్కసారిగా టైం పెట్టుబడి పెట్టడమే తప్ప ఇక మిగతాది ఏం చేయవలసింది లేదు. ఇప్పుడు నీ సెన్సెస్ని యాక్టివేట్ చేయడమే సార్. ఒక్కటి సార్, ఇప్పుడు నేను ఎన్నో మనీని పోగొట్టుకొని, అంటే ఏదైనా అనుభవం పూర్వకంగానే మనిషికి అనేది వచ్చింది సార్. చాలామంది ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం, పూజలు చేయించాం, అవన్నీ ఒక పార్ట్ అయితే మెయిన్ పార్ట్ అనేది విజువలైజేషన్ సార్. మనిషి మైండ్తో చేసేది ఆ నర్వ్, ఆ థాట్ యాక్టివేట్ అయితే ఇంకా అయిపోయినట్టే సార్. మనం ఏం చేస్తున్నామంటే ఇంకా అది. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి, నీతో మాట్లాడడం, నీ కారులో ప్రయాణం చేయడం, తర్వాత నీ అనుభవాన్ని తెలుసుకోవడం, విజువలైజేషన్ ఎంత డీటెయిల్డ్గా చేసావో. చాలామంది ఆస్పిరెంట్స్ అంటే కారు కొనాలనో, జీవితంలో చాలా సాధించాలనో, ఆరోగ్యం, సంపద, ఇల్లు కట్టుకోవడం, గవర్నమెంట్ జాబు, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి ఏవి సాధించాలనుకున్నా మెంటల్గా ఎంత గట్టిగా ప్రిపేర్ అవ్వాలన్న విషయాన్ని మనం ఇంత స్పష్టంగా చెప్పి, అది మనకి నేచర్ ఎట్నుంచి ఇచ్చిందో మనకు తెలియదు సార్. ఇదే నేచర్ మనకి ఎట్నుంచి ఇచ్చిందో అది సీక్రెట్. నేచర్ మనకి ఎట్నుంచి వచ్చింది మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు సార్. యాక్చువల్గా మీరు నమ్ముతారో లేదో, నేను మీతో ఇలా కూర్చోవాలని చెప్పేసి మీరు నమ్ముతారో, నేను విజువలైజేషన్ బలంగా చేసుకున్నాను సార్. మీరు 3 days బ్యాక్ సార్కి నా కారు చూపించాలి. నిజం సార్. యాక్చువల్గా మీ సమయము, మీ విలువ నాకు తెలుసు సార్. కానీ చూపించి అంటే ఇట్లా చూపించి ఒక ఫోటో దిగాలనుకున్నాను, బట్ అది మీతో ఒక రైడ్కి వెళ్ళొచ్చేలాగా నన్ను చేసింది. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ రేంజ్ డ్రైవర్ కూడా కారు కొనాలని, ఆ కారు కొన్న తర్వాత మళ్ళీ మనం ఇదే కార్లో ప్రయాణం చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రియల్లీ ఫెంటాస్టిక్ జర్నీ అన్న. గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. త్రూ విజువలైజేషన్ డైరెక్ట్ అంటే లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాదంటే చాలామంది చూసేస్తుంటారు, కానీ దాని తర్వాత ఎవరికైనా మిరాకిల్ జరిగిందని అంటే మనం ఫీడ్బ్యాక్ వాళ్ళ చూసేసిందే చూసాము. బట్ లైవ్లో ఆ పర్సన్ మీతో ట్రావెల్ అయ్యి చెప్పినటువంటి మాటలు నేను ఇలా ఫాలో అయ్యాను అని రియల్లీ గ్రేట్ సార్.
ఆయన నౌ ఈజ్ టార్గెటింగ్ టు రేంజ్ రోవర్. ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు విజువలైజేషన్, థ్యాంక్స్ టు యూ రామ్ సార్. థ్యాంక్ యూ రామేష్. చాలామంది అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బేసిక్ ఎక్కువ మంది అటెండ్ అయిపోయినటువంటి వాళ్ళు. అడ్వాన్స్లో ఏ మెరాకిల్ చూస్తాము అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నాగరాజు ఏప్రిల్ 5వ తేదీన అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అటెండ్ అవ్వచ్చు. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీని, వాళ్ళ పవర్ని, వాళ్ళ థాట్ని, విజువలైజేషన్ని ఎలా చేసుకోవాలో తెలిసిన వాళ్ళు దాని వేవ్ లెంగ్త్ని పెంచడానికి, ఇంకా దాని పవర్ని పెంచడానికి, టైం గ్యాప్ ఒక గోల్ని అచీవ్ చేయడానికి తగ్గించాలంటే అడ్వాన్స్ విజువలైజేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలామంది అటెండ్ అయిన వాళ్ళు, సార్ ఇంకా ఏమైనా అటెండ్ అవ్వాలని ఉంది ఏంటి అని అంటే, ఈసారి చాలా తొందరగానే నెక్స్ట్ అడ్వాన్స్ సెషన్ కూడా పెట్టడం జరిగింది. ఏప్రిల్ 5వ తేదీన అడ్వాన్స్ విజువలైజేషన్ 5 days సెషన్. డెఫినెట్గా బేసిక్ అటెండ్ అయిన వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. దే కెన్ అటెండ్ దిస్. ఈగర్లో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలనుకున్నా, లేదంటే పర్సనల్ కొన్ని విషయాల్లో మనం బ్రాడ్ పిక్చర్లో చూడలేము. అడ్వాన్స్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. సో నేను కూడా అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను ఈ బ్యాచ్కి. ముఖ్యంగా నారాజు, ఈ అడ్వాన్స్ విజువలైజేషన్లో బేసిక్ విజువలైజేషన్లో మిరాకిల్స్ సృష్టించిన వాళ్ళు, అనుభవంలోకి అద్భుతాలు తీసుకొచ్చిన వాళ్ళందరూ ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్లో అటెండ్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళని నేరుగా చూడాలన్నా, అట్లాంటి వాళ్ళ మాటలు వినాలన్నా మీరు డెఫినెట్గా అడ్వాన్స్ విజువలైజేషన్ జాయిన్ అవ్వాల్సిందే. డెఫినెట్గా సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామేష్. సో మీరు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఏప్రిల్ 5th నుంచే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఒక మిరాకిల్ కనుక మీరు చూడాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ జీవితాన్ని ఇంకా బాగు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, త్రూ విజువలైజేషన్ క్లాస్, మీరు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ టూల్స్ అండ్ టెక్నిక్ తోటి లైఫ్ని మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం మంచి అవకాశం. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.